సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకం నుండి అనేక రకాల జ్వరాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మెదడువాపు జ్వరం గురించి తెలుసుకుందాం. మెదడుకి కానీ పై పొరలకి కానీ అంటే మెదడు పై పొరలకి కానీ వైరస్ క్రిములు బ్యాక్టీరియా క్రిములు సోకినప్పుడు మెదడువాపు జ్వరం వస్తుంది. ఈ వ్యాధి మెదడుకి కలిగినప్పుడు ఎన్కెఫలైటిస్ అంటారు. మెదడుకి కాకుండా మెదడు పై పొరలకి వ్యాప్తిస్తే దాన్ని మెనింజైటిస్ అంటారు. వ్యాధి క్రిములు మెదడుకి చేరినా మెదడు పై పొరలకు చేరినా రెండిటిలోనూ జ్వరం వస్తుంది. జ్వరం తీవ్రంగానూ ఉంటుంది. జ్వరంలో చలి వణుకు కూడా ఉంటాయి. తలనొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. నడుము నొప్పి కాళ్ల నొప్పులు ఉంటాయి. వికారం వాంతులు ఉంటాయి. అపస్మారక స్థితి ఏర్పడుతుంది. కొందరికి ఫిట్స్ కూడా వస్తాయి. మెదడు పై పొరలకి వ్యాధి క్రిములు సోకి వాచినప్పుడు మెడకండరాలు బిగపట్టేస్తాయి. తల వంచి గడ్డాన్ని ఛాతీకి ఆనించాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది. తల వంచలేకపోతారు. మెదడువాపు జ్వరం అయినది కానిది తెలుసుకోవడానికి వెన్నులో నుంచి నీరు తీసి ల్యాబొరేటరీలో పరీక్ష చేయాలి. మెదడువాపు జ్వరం అయితే వెన్ను నీరులో తెల్ల కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మామూలుగా వెన్ను నీరులో ఏ కణాలు ఉండవు. వెన్ను నీరుని సెంట్రిఫ్యూజ్ చేసి అందులో చేరిన కణాలని స్టెయిన్ చేసి చూస్తే వ్యాధికారక క్రిములు తెలుస్తాయి. వెన్ను నీరుని కల్చర్ టెస్ట్ చేస్తే ఏ క్రిములు ఉన్నది స్పష్టంగా తెలుస్తుంది. అయితే వైరస్ క్రిములు సోకినప్పుడు కల్చర్లోనూ స్టెయిన్లోనూ అవి కనబడవు. వెన్నునీరుకి సంబంధించిన ఇతర పరీక్షల ద్వారా వైరస్ ఇన్ఫెక్షన్ని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. మెదడువాపు జ్వరంలో విపరీతంగా తలనొప్పి, వాంతులు, వెలుతురు చూడలేకపోవడం, మనిషి గందరగోళంగా మారడం ఉంటాయి. కనుక వెంటనే వెన్నులో నుంచి నీరు తీసి పరీక్ష చేయాలి. ఎంత త్వరగా వ్యాధిని కనిపెట్టి మందులు వాడితే అంత మంచి ఫలితాలు కనపడతాయి. అందుకని మెదడువాపు జ్వరం లక్షణాలను బట్టి త్వరగా వ్యాధిని గుర్తించడం అవసరం. మెనింగోకోకస్ మెనింజైటిస్, టీబీ మెనింజైటిస్, జపనీస్ ఎన్కెఫలైటిస్ వంటి మెదడువాపు జ్వరాలు వచ్చి ప్రాణహాని కలగకుండా ముందుగానే వ్యాక్సిన్లు తీసుకోవచ్చు. ఈరోజు మనం మెదడువాపు జ్వరం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.